చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 15వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజ మాస బహుళపక్ష నవమి తిథి ఉదయం 10:33 వరకు, తదుపరి దశమి తిథి. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 2:57 వరకు, తదుపరి శుభం యోగం. గరజకరణం పగలు 10:33 వరకు, తదుపరి వణిజ రాత్రి 10:29 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 1:10 నుండి 2:49 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5:34 నుండి ఉదయం 7:10 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం రాత్రి 1:41, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:08. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:30 వరకు, గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:02 వరకు, యమగండం ఉదయం 7:37 నుండి 9:05 వరకు. దశమి తిథి ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన అత్యంత వినాశకర విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పని అయినా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించడం అవసరం. మాస శూన్య తిథులు రేపు ఉదయం 10:33 నుండి శుక్రవారం పగలు 11:12 వరకు ఉంటాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.